నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. అంటే రీసెంట్గా మనం ఆల్రెడీ చూసాం, జనసేన టీడీపీ పొత్తుతోటి రావడం అయితే జరుగుతుంది 2024 ఎన్నికల్లో అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి అభ్యర్థుల జాబితానైతే ప్రకటించుకున్నారంటే ఇద్దరు పొత్తులతోటి అయితే టీడీపీ జనసేన పొత్తు అయితే జరుగుతుంది. దానికి 24 సీట్లు జనసేనకి, మిగతావి టీడీపీకి. మొత్తం 118లో ఒక ఈ జనసేనకి ఇచ్చిన దాంట్లో ఒక 5 సీట్లు మాత్రమే కన్ఫర్మ్ అయినాయి. మిగతా సీట్లు అనేది ఇంకా ఎవరికి కన్ఫర్మ్ కాలేదు. అందులోటి పెద్ద ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏ నియోజకవర్గం నుంచి వెళ్ళి సీట్ కన్ఫర్మ్ అయిందో కూడా తెలియదు. సో ఆయన బ్రదర్ నాగబాబు గారు కూడా తెలియదు. సో వీటి అన్నిటి మీద రాజకీయ విశ్లేషకులు, సినిమా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ త్రిపురనేని చిట్టిబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, లైక్ అంటే ఎలా అంటే మామూలుగా ఫస్ట్ పార్టీ పెద్ద అంటే పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ ఆయన పార్టీనే ఆయన స్థాపించిన పార్టీ. దాంట్లో అసలుకి ఏంటి ఆయనకు టికెట్ కన్ఫర్మ్ లేకుండా ఇంకో మిగతా 5గురికి మాత్రమే కన్ఫర్మ్ చేశారు. అంటే ఇప్పుడు చంద్రబాబు యొక్క టాక్టిక్స్ ఇది. చంద్రబాబు చేతిలో బలైపోయాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు బీజేపీ చూపించి బీజేపీ పొత్తు ఉండదు. ఎందుకంటే ఇక్కడ లోకల్ స్టేట్ యూనిట్ ఏమన్నా బీజేపీ ఊగచ్చేమో, కానీ ఏదో ఎట్లాగొట్లాగ ఏదో కాంబినేషన్లో మనం ఒక సీట్ వస్తే, మనం గెలిస్తే మనకు కేంద్ర మంత్రులు, మన ఆంధ్ర కోటాలో మంత్రి అవుతామని ఈ లోకల్ లీడర్షిప్ పిచ్చి పిచ్చి తప్పితే సెంట్రల్ లీడర్షిప్ ఆఫ్ బీజేపీ నా ఉద్దేశంలో చంద్రబాబు నమ్మరు. చంద్రబాబు తోటి అలయన్స్కి ఖచ్చితంగా ఒప్పుకోరు. అందుకని తాజా జరుగుతుంది. వీళ్ళు ఎగబడుతున్నారు కానీ వాళ్ళు దూరం పెడుతున్నారు, కానీ అది జరగదు. దాన్ని చూపించి బీజేపీకి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇతనికి 24 తోటి పరిమితం చేశాడు. ఈ ట్రాప్లో పడ్డాడు. అది అందరికీ తెలుసు. చంద్రబాబు ఎట్లా తిప్పుతాడు, తిమ్మిని బొమ్మిని చేసి ఎరిపప్పని చేస్తాడు అనుకున్నాడు. ఎరిపప్పు అయ్యాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎరిపప్పు అవడానికి కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ రాజకీయ ప్రయాణంలో హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఎ ఫూల్. తను తాను ఒక సరైన రాజకీయ నాయకుడు కాదు, తను ఒక నిర్దుష్టంగా ఒక నియంత్రణతో మాట్లాడేవాడు కాదు, ఒక నిబద్ధతతో ఉన్నవాడు కాదు, ఒక కంట్రోల్ లేదు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. తను ఒకప్పుడు సీఎం అంటాడు, ఇంకొకసారి నేను సీఎం అయ్యే సీన్ లేదంటాడు, ఒకసారి నేనే నిర్ణయిస్తాను సీఎం అని అంటాడు, ఒక్కొక్కసారి ఏమో లోకేష్ అయ్యన్ని గడిదుకుంటూ మా నాన్న ఆల్రెడీ సీఎము, ఇది పవన్కి తెలుసు. సో అతను ఒక లోకల్గా ఒక మనిషి, ఒక నియంత్రణ లేని ఒక నాయకుడు లాగా, ఒక ఎప్పుడేం మాట్లాడుతాడో తెలియని ఒక ఆవేశం తప్పితే ఒక రాజకీయ వ్యూహము, రాజకీయ ప్రణాళికతో మాట్లాడే నాయకుడుగా కాదు అనేది దిగజారిపోయింది అతని. ఈ 10 ఏళ్లలో ప్రయాణంలో తప్పితే పెరగాల్సింది పోయి పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక దిగిపోయిన కిందకి పవన్ కళ్యాణ్ వాతకు సీట్లా గడిదిగుడ్డ అనే స్థాయికి, పబ్లిక్ మాట్లాడుకునే స్థాయికి దిగిపోయాడు నాయకత్వం. ఎందుకంటే తన దగ్గర ఏం మాట్లాడతాడు, బట్టలు ఉడదీస్తాను, ప్యాంట్లు ఉడదీస్తాను, మోకాళ్ళ మీద కూర్చోబెడతాను, అందుకు నాకు ఓట్లు ఏంటంటే ప్రజలు వేయరు కదా. నువ్వేం చేయగలవు, ఏం చేస్తావు చేయాలి. నువ్వేం చేయగలవు అంటే చేయటానికి ఏమి చంద్రబాబు ఎంతసేపు జగన్ దిగాలి, అది కాదు. జగన్ దిగాలి, జగన్ను ఓడించాలి, కనుక నన్ను గెలిపించండి అంటే ప్రజలు అలా చేయరు. ఈ జరుగుతున్న తప్పులు నేను వస్తే ఈ తప్పులు ఇలా సర్దుతాను, నేను వస్తే ఈ ప్రణాళిక ఇలా ఉంటుంది, నేను వస్తే ఇలా చేస్తాను, నేను వస్తే పోరాడతాను అని చెప్పగలగాలి. అంతే తప్పితే జగన్ ఓడించండి, జగన్ ఓడిపోవాలంతే, ఇంకేమీ నాకు అవసరం లేదు, ఈ మాటలు ప్రజల్లో పొందదు, ప్రజల అంగీకారం పొందదు. సో అతను ఫెయిల్యూర్. సో ఆ ఫెయిల్యూర్ అయ్యాడు కనుక ఇంకా అడ్వాంటేజ్ తీసుకున్నాడు చంద్రబాబు. అతనికి ఏదైనా పవన్ కళ్యాణ్కి ఏదైనా ఇమేజ్ పబ్లిక్లో కనుక పబ్లిక్ వస్తాడు అనేది ఊపు ఉందంటే చంద్రబాబు ఇంత సాహసం చేసేవాడు కాదు. ఆ ఊపేం లేదు, ఏదో మనం ఇచ్చే బిచ్చం అంతే తప్పితే అతనికి ఒరిజినల్గా ఏం లేదు. మనం ఏదో బెచ్చం ఇస్తే ఆ బెచ్చంలో బతకాలి తప్పితే తనకంటూ పోయింది ఇమేజ్ అని చంద్రబాబుకి అర్థం చేసుకుని ఇప్పుడు ఇచ్చిన బుచ్చం పుచ్చుకోక తప్పదు పవన్కి. ఇంకా ఎక్కువ మాట్లాడితే దుబ్బేమంటే దిక్కులేస్తారు. అది సార్, అంటే ఆయన నార్మల్గా ఆయన ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నాడు, అంటే ఏమంటారు అన్యాయంగా జైల్లో పెట్టించాడు కాబట్టి నేను సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నాను కూడా ప్రెస్ మీట్లోనే బహిరంగంగా కూడా చెప్పాడు. అన్యాయమా న్యాయమా నువ్వెవడు తెలుసడానికి కోర్టు తెలుస్తుంది కదా. అన్యాయమా న్యాయమా నువ్వేమో అదే ఎమోషనల్ తప్పితే ఆలోచనలు, ఆవేశం తప్పితే ఆలోచన లేదు. ఆడికి వెళ్ళావు జైలుకి, చూసావు, ఓకే, పరామర్శించావు, సంతోషం. అరే ఆయన జైలు వెళ్తే రోడ్డు మీద కూర్చున్న ఆయన తెలుగుదేశం కార్యకర్తలు కూడా కూర్చోలేట్లాగా నీకేందంత ఇది వెళ్ళి పలకరించు, ఒక డిగ్నిటీతో వెళ్ళి పలకరించావు, సింపతి చూపించు.
అక్కడికి వెళ్ళి బయటికి రాగానే నీ మిత్రపక్షమైన బీజేపీని కూడా వెంట్రుక కింద లెక్కపెట్టి, మిత్రపక్షం నువ్వు సాధారణంగా కల్చర్ రాజకీయ సంస్కారం ఏంటి, మిత్రపక్షం నువ్వు నేను మిత్రపక్షం, నేను నిన్ను కాదని అక్కడికి నేను కాదని కాదు, నేను మనకు విరోధి అతను, నేను ఆ విరోధితోటి మన మిత్రపక్షంలోంచి నేను ఆ విరోధితోటి స్నేహం చేయాలనుకుంటే కనీసం నీతోటి చెప్పాలి. నేను అతనితోటి జైల్లో చూడగానే నా గుండె ద్రవించిపోయింది, నేను అతను చూడగానే నా మనసు కరిగిపోయింది, సో నేను అతనితోటి వెళ్తున్నాను, మీ సంగతి ఏంటి, లేదు వెళ్తున్నాను, మీ సంగతి ఏంటని అడగకపోయినా కనీసం నేను వెళ్తున్నాను అని చెప్పాలి. ఏ సంప్రదింపు లేదు, ఏమీ లేదు. జైలు నుంచి బయటకు వచ్చాయంట, ఎమోషన్ అయిపోయాయంటే చెప్పేశాయంట. అంతకుముందు జస్ట్ ఒక నెల క్రితమే ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళావు అంటే అక్కడ కాపురం చేస్తావా, ఇక్కడ సంసారం చేస్తావా? ఏమీ ప్రజలు అంత అమాయకులు కాదు. బీజేపీకి సిగ్గులేదు. బీజేపీ అతనేమో అంత వెంట్రుక తీసేసి మీకు సంప్రదించకుండా వాడి పాటికి వెళ్ళిపోతున్నారు, ఇద్దరు పంచుకున్నారు. ఇంకా పురంధేశ్వరి మేము పవన్ తోటి ఉన్నామని సిగ్గు లేకుండా మాట్లాడు. ప్రజలు వీళ్ళని అసహించుకుంటున్నారు. ప్రజలు వీళ్ళకు ఒక నిర్దిష్టమైన విధానం లేదు, ఎవరితో ఉంటారు ఏమిటి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్నటిదాకా నేను బీజేపీ 2020 ఏమన్నాడు, మేము బీజేపీ కలిసి పోరాడతామన్నాడు. ప్రజలు ఆమోదం వచ్చింది దానికి. ఎందుకు నువ్వు మారావు? బీజేపీ కాదు తెలుగుదేశానికి ఎందుకు వెళ్ళావు? ప్యాకేజ్ ఇక్కడ దొరకలేదు అక్కడ దొరికిందని వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు? రీజన్ ఉండాలి కదా. నేను బీజేపీతో ప్రయాణం చేస్తున్నాను, కేంద్రంలో బీజేపీ ఉంది, మేమిద్దరం కలిసి అని ఉన్నాం, ఎన్డీఏలో ప్రయాణం చేస్తూ ఉన్నాం, 2020 నుంచి ప్రయాణంలో ఉన్నాం. సడన్గా 2022 వచ్చేటప్పటికి నేను చంద్రబాబుతోటి సఖ్యత కావాలని ఎందుకు కోరుకుంటున్నావు? ఏమి ఆశించి కోరుకుంటున్నావు? మనం బీజేపీ టీడీపీ వైసీపీ కాకుండా థర్డ్ ఫోర్స్గా మనం ముందుకు వద్దాం ప్రజలు అని అనుకున్న ప్లాన్ అది. దాన్ని ప్రజల ఆమోదం కూడా ఉంది, ప్రజలు ఎక్కడా విమర్శించలేదు దాన్ని ఎందుకు నువ్వు తూట్లు పొడిచావు? ఎందుకు వెళ్ళావు? ఏం ఆశించి వెళ్ళావు? ఏ ప్యాకేజ్ కోసం వెళ్ళావు? ప్రజలు ఎన్ని చూస్తారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీతోటే ఉన్నానంటాడు. నువ్వు తెలుగుదేశంతో సీట్లు పంచుకుంటున్నావు, పరిగెడుతున్నావు, మీటింగులు షేర్ చేసుకున్నావు, మళ్ళీ బీజేపీతో ఉన్నానంటావు ఏంటి? అంటే దాదాపు ఆంధ్రాలో ఆల్మోస్ట్ వైసీపీ ఒకటి, టీడీపీ, జనసేన, మిగతా కూటములు కూడా కొన్ని ఒకటి అనే వినికిడి అయితే వినిపిస్తుంది కదా. సో దాంట్లో భాగంగా అనుకోవచ్చు కదా. ఇంకోటి ఏంటంటే పురంధేశ్వరి గారు కూడా బీజేపీ ఉన్నారు, అలా బావగారు రిలేటివ్స్ అట్లా ఉంది. అంటే బీజేపీ ప్రెసిడెంట్ ముసుగులో ఆవిడ చంద్రబాబు సెక్రటరీగా ఉంది. అందుకని ప్రజలు హర్షించరమ్మా. ఇప్పుడు నువ్వు మీ అవసరాల కోసమని మీ బావగారని రక్తబద్ధమని మీ చెల్లెలతో 20 ఏళ్ళ తర్వాత మాట్లాడాను, నా మనసు 20 ఏళ్ళ తర్వాత మాటలు లేవు, 20 ఏళ్ళ తర్వాత మా చెల్లెలు భువనేశ్వరితో మాట్లాడాను అని పురంధేశ్వరి సెంటిమెంట్కి మాట్లాడేస్తే ప్రజలు ఆహా సరేమ్మా మీరు మాట్లాడారా, అందుకని మీరు చంద్రబాబు స్థాయి అంటే మేము తందాని అంటాం అనరు. పవన్ కళ్యాణ్ నిన్నటిదాకా నా తల్లిని తిట్టారు, వాళ్ళని తిట్టారు, ఈ చంద్రబాబుని లోకేష్ని వదిలిపెట్టను, తరిమి కొట్టేదాకా నిద్రపోనని వాగి ఇవాళ నువ్వు పక్కన చెప్తే జనాలు చూస్తూ ఊరుకుంటారా? ఏం మనిషి ఇప్పుడు ఏమైంది? మీ అమ్మని అమ్మని తిట్టితే కూడా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయావంటే ఏం ఆశించి వెళ్ళావని అడగరు. అంటే మీ ఇష్టానికి నిమిషానికి ఒక మాట, పూటకొక మాట, సంవత్సరానికి డెసిషన్ తీసుకుంటా ఉంటే ప్రజలు అలా మారిపోతారు అనుకుంటే మీ భ్రమ అది. ప్రజలు అలా అనలైజ్ చేస్తారు. వీడేంటి వాడేంటి, పవన్ వేస్ట్ మెటీరియల్, అనదర్ కేఏ పాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఒక కామెడియను, పురంధేశ్వరి బీజేపీని చంపేయటానికి వచ్చింది ప్రెసిడెంట్గా, బీజేపీ కార్యకర్తలని మోసం చేస్తుంది, నిర్వీర్యం చేస్తుంది, ఉన్నదే కొంత అక్కడ, దాన్ని కూడా భూస్థాపితం చేస్తుంది. ఆవిడకి ఎంతసేపు ఏంటి, ఏదో కదా ఒక ఎంపీగా గెలిచామంటే సెంట్రల్లో మినిస్టర్ అవచ్చు, ఆవిడ కోరిక అదే తప్పితే పార్టీ మనుగడ, పార్టీ కార్యకర్తలు ప్రాణాలు వదిలి పనిచేసి ఇన్ని సంవత్సరాలకు ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నవాళ్ళు ఆ పార్టీని కాపాడాలి, అది లేదు ఆవిడికి. అదంతా వాళ్ళు ఎన్టీఆర్ని కూతురుగా ఎన్టీఆర్కి ఎదురుగా నిలబడింది పిల్ల ఎన్టీఆర్ కాదన్న కాంగ్రెస్లోకి వెళ్ళి మినిస్టర్గా. సో ఆవిడ ఎంతసేపు తన పదవులు తన పర్సనల్ తప్పితే పార్టీని గురించి ఆలోచించే బాపత కాదు. సో అందుకని చంద్రబాబుకు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు అందుకని రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయని ఎందుకు చెప్తున్నారు జనాలు? అతని గొప్పతనం వల్ల కాదు, అతనేదో సించేశాడు, పొడి చేశాడు, గొప్పగా పనిచేసేసాడు అని కాదు, వీళ్ళ దౌర్భాగ్యపు రాజకీయం వల్ల.
భారతదేశంలో ఇంత దౌర్భాగ్యపు ప్రతిపక్షాలు ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలోనే. చాలా దౌర్భాగ్యమైన ప్రతిపక్షం మన రాష్ట్రంలో. కాంగ్రెస్ చంద్రబాబు అయిపోయింది, షర్మిలను కూడా ముందుకు తీసుకొచ్చి, షర్మిల నిన్నటిదాకా ఆంధ్రాలో తెలంగాణలో పోటీ చేసింది. తెలంగాణలో మా నాన్నని ఎఫ్ఐఆర్లో పెట్టారని కాంగ్రెస్ తిట్టకుండా తిట్టింది. అక్కడ కొట్టుకట్టేసింది, అక్కడ చీపమంటే కొట్టు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు జై కాంగ్రెస్ అంటారు. ప్రజలు ఎన్ని చూస్తావు, ఉన్నాయి ఎరిపప్పులు ఏమన్నా ప్రజలు. నువ్వు ఎందుకు వచ్చావు ఆంధ్రాకి? నిన్నదాకా ఈడపిల్లని కాదు ఆడపిల్లని అన్నావు. నీకు అసలు వైఎస్ఆర్ పేరు ఎలా పెట్టుకుంటావు? నువ్వు నీ మొగుడు ఇంటి పేరు కదా రావాలి. నువ్వు రెడ్డి అని ఎలా పెట్టుకుంటావు? నీ మొగుడు అనిల్ శాస్త్రి కదా రావాలి. మూడికి ఏమైనా విడాకులు ఇచ్చావా? మూడు ఇంటి పేరును మూడు కులం వదిలేసుకుని వేరే పెట్టుకుంటానికి అని ప్రజలు చూస్తారు. అంటే అవసరం కోసం ఎట్లాగైనా ఏమైనా సరే ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు, ఎక్కడికైనా దిగజారటం. నాన్నని ఎఫ్ఐఆర్లో పెట్టి తిట్టుకున్న కాంగ్రెస్ని ఇప్పుడు బుధానికి ఎత్తుకుని కాంగ్రెస్ శరణ్యం అంటావు. మీ అన్నయ్యతోటి ఆస్తులు గొడవ ఉంటే కోర్టుకు వెళ్ళు, సాక్షులు నీకు వాటా ఉంటే కోర్టుకు వెళ్ళు, నీ కుటుంబంలో గొడవలు ఉంటే నీ ఇంట్లో చూసుకో. ప్రజలకే సంబంధం. అంటే నార్మల్గా ఇప్పుడు షర్మిల గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లోకి, ఆంధ్ర రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ సొంత బ్రదర్ జగన్ గారు కూడా ఆమె సొంత బ్రదరు, ఆయనకు ఆపోజిషన్గానే ఆమె పోరాడుతుంది. దీంట్లో చంద్రబాబు గారి పాత్ర ఏమన్నా ఉందనుకోవచ్చు? చంద్రబాబు పాత్రే. చంద్రబాబు ఒంటరిగా ఎప్పుడు ప్రయాణం చేయలేడు కనుక ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవాడు బీజేపీకి జనసేనకు ఉన్న రిలేషన్ని మధ్యలో దూరి చెడగొట్టి జనసేన తనేపు లాక్కున్నాడు, ఏదో చించేయచ్చు అనుకుని. తీరా చూస్తే జనసేన వల్ల ఏమీ పెద్ద ప్రయోజనం లేదు. పవన్ లెగిస్తే మనిషి కాదు, లెగిస్తే మనిషి కంటే లెగిస్తే అసలు మనిషే కాదు, అతను మరొక కేఏ పాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తప్పితే ఇంకోటి కాదు. జనాల్లో అతనికి ఏమీ లేదు, పోయింది. ఉన్నది కొంచెం ఉంటే అది కూడా అతన్ని నిలకడలేని మాటలు, నిలకడలేని నిర్ణయాల వల్ల, నిలకడలేని వాగుడు వల్ల, పిచ్చి వాగుడు, నోటికి వచ్చిన వాగుడు వల్ల అది కూడా పోయింది. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ ట్రయల్ ఒక ఇండైరెక్ట్గా వీళ్ళ ఓట్లు చేల్చడం కోసమని వైఎస్ఆర్ అభిమానులు లో చేల్చడం కోసం ఆంధ్రప్రదేశ్లో దీన్ని షర్మిలను ట్రై చేశారు. మళ్ళీ కాంగ్రెస్ అక్కడ ఢిల్లీలోకి వెళ్ళి బీజేపీ కాళ్ళ దగ్గర ఎట్టా కొట్టా ఆయన అయిపోయింది. ప్రజలేమో వద్దు ఆయన మర్చిపో, నువ్వు రెస్ట్ తీసుకో అంటున్నారు. ఆయన భార్య కూడా రెస్ట్ తీసుకోమంటుంది. ప్రజలు కూడా బాబు వద్దు, 14 ఏళ్ళు భరించావు నాయన, నీ అబద్ధాలు విన్నావు, నమ్మాము, మోసపోయాం, నువ్వు నీ అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు, యూటర్న్కి ఉత్తరవాదం, నువ్వు వెన్నుపోటు వీరుడు, నువ్వు అబద్ధాల ఆరబోతకి నువ్వు అడ్రస్ నువ్వే. కానీ నీ ఇన్ని భరించాం 14 ఏళ్ళు, చాలు, ఇక ఎనఫ్ ఈజ్ ఎనఫ్, నీకు దండం పెడతావు, నువ్వు మాకు వద్దు అని ప్రజలు అంటున్నారు. సో అతనికి ఎట్లాగైనా ప్రజలు ఏమైనా సరే ఎట్లాగో ఈసారి వచ్చి రావాలి అని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఎవరి కాళ్ళు ఎంతకైనా దిగజారుతాడు ఆయన పదవి కోసం. ఆ దిగజారుడు దీంట్లో ఈ అమ్మాయిని కూడా కుటుంబాలని చేల్చడం ఆయనకు అనమాట వెన్నతో పెట్టి విద్య. ఎన్టీఆర్ కుటుంబాన్ని తెలుసరా చంద్రబాబుకు వెనతో పెట్టి విద్య, కుటుంబాలను తేల్చడం, కుటుంబంలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రత్యర్థులు తయారు చేయటం ఆయనకి అలవాటు. అది ఆ అలవాటుతో జీవితం గడిపాడు. అందుకని ఇప్పుడు జగన్ కుటుంబంలో చీలికలు తీసి వాళ్ళ కుటుంబంలో గొడవలు ఉన్నాయి. గొడవలు అంటే ప్రజలకే సంబంధం అయ్యా, ప్రజలకే సంబంధం. వాళ్ళు ఇంట్లో పెద్దలు కూర్చోబెట్టి చేర్చుకోవాలి. ఎందుకు నీ గొడవ వచ్చింది, ఆస్తుల గొడవ అంటే కోర్టులో తెలుసుకుంటారు. అసలు గొడవ ఎందుకు? 6 ఫైళ్ళు తీసుకొచ్చి అనిల్ శాస్త్రి 6 ఫైళ్ళు తీసుకొచ్చి జగన్ ముందు పెట్టాడు. జగన్ నేను ఒప్పుకోను అన్నాడు. నేను సీఎం అయింది ఇందుకు కాదు, మీ తాలూకు ఫైల్స్ తీసుకొస్తే వాటికి క్లియర్ చేయడానికి కోసం కాదు, ఈ కరెక్ట్ కాదు, నేను చెయ్యను అన్నాడు. దాంతో నీకు కోపం వచ్చింది. దాంతో అన్న మీద అలిగావు. అన్న మీద నువ్వు సీఎం, నేను తిరిగాను కదా, నా ఫైల్స్ క్లియర్ చేయవా, నా మగుడు తీసుకొస్తే అని నువ్వు తిరిగితే చాలామంది తిరిగారు. తిరిగిన వాళ్ళందరూ
అడదడంగా ఫైల్స్ తీసుకొస్తే క్లియర్ చేయడానికి కాదు కదా తను ఓపెన్గా చెప్పాడు. నీకు ఎవరికో కావాలి నీకే చెప్పాడు, మీ అమ్మని తీసుకెళ్ళి నువ్వు కూర్చోబెడితే మీ అమ్మకే చెప్పాడు. ఇది ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎందుకు దీన్ని దాచిపెట్టి మా మా ఆయన 6 ఫైళ్ళు తీసుకొస్తే మా మా అన్నయ్య అంగీకరించలేదు అందుకని మా అన్నయ్య మీద అనలేవు కదా పబ్లిక్లో. అందుకని ఏదో ఆస్తులు గొడవ, నన్ను మోసం చేశారు, కుటుంబ కలహాలు, ఇవన్నీ పిచ్చి పిచ్చి బాగులు. మీ కుటుంబ కలహాలు అంటే మా ఎవడికి కావాలి, నీకు ఏమో అవసరం నాకే అవసరం. నీ కుటుంబ కలహాలు ఉంటే నువ్వు ఇంట్లో తెచ్చుకో, నీ ఆస్తుల్లో వాటాలు ఉంటే కోర్టులో తెలుసుకో. నీకేం సంబంధం, నాకేం సంబంధం, పబ్లిక్ ఏం సంబంధం. ఆయన కుటుంబం చనిపోయిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి పేరుని బజార్లో పెట్టి బదనాం చేస్తాయి. ప్రజలు ఇవన్నీ అసహించుకుంటున్నారు. ఈ శర్మిలాని కానీ పురంధేశ్వరిని కానీ ఈ చంద్రబాబుని కానీ అసహించుకుంటున్నారు. చేదరికి వీళ్ళని నమ్మే ప్రసక్తే లేదు. అతను ధైర్యంగా అడుగుతున్నాడు. ఇవాళ వీళ్ళ అపోజిషన్ కలిపి అపోజిషన్ అంతా ఏకమై అతను గెలిపిస్తున్నారు జగన్ని వీళ్ళందరూ కలిసి గెలిపిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు అంటే మనకు ఆల్రెడీ చూసాం. కాకపోతే ఏంటంటే నేను ఒంటరిగానే వస్తా, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈయన చేసినటువంటి కొన్ని పనుల వల్ల, అంటే లాస్ట్ టైం ఇసుక మాఫియాలు కొన్ని పోరాడాడు, లేకపోతే చేసుకున్నటువంటి పథకాలు చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సొసైటీలో స్వేచ్ఛగా బ్రతికే హక్కుని జగన్ కోల్పోతున్నాడు. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు అని చెప్పేసి, నేను అందుకోసం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇప్పటివరకు అనుకోలేదు కానీ ఇప్పుడు తీసుకుంటున్నా అన్నాడు కదా. అది పిచ్చివాగుడు, ఏదో చెప్పడం సొల్లువాగుడు అంటారు దీన్ని. ఈ చంద్రబాబును అరెస్ట్ చేయటం రక్షణ లేదా అంటే చంద్రబాబు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు కనుక మినిస్ట్రీ సీఎంగా చేశాడు కనుక ఆయనలో తప్పులు చేస్తే నోటీసులు ఇవ్వకూడదా? ఆయనేమో పైనుంచి దిగొచ్చాడా? ఎవరైనా చట్టం ముందు ఒకటే. లాలూ ప్రసాద్ సీఎంగా ఉన్నప్పుడు తప్పులు చేస్తే అరెస్ట్ అవ్వలేదా? జయలలిత కన్నా గొప్ప, జయలలితను అరెస్ట్ చేయలేదా? మొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రిని సోరెన్ని అరెస్ట్ చేయలేదా? నువ్వు తప్పు చేస్తే చేస్తావు, జరుగుతుంది. నువ్వు తప్పు చేసావు, బాగా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది అవుటర్ రింగ్ రోడ్లో. కానీ నువ్వేం చేసావు ఏం తెలుసు. సో నువ్వు కోర్టు తెలుస్తుంది నువ్వు దోషివు కాదు అని. మీరే తేల్చేస్తే ఎట్లా? మీరే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు చట్టం? పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు అని చంద్రబాబుకి జాలరా కొట్టడం తాళం వేయటం తప్పితే ఏం తెలుసు? ఆ కేసు ఏంటి? కేసులో ఎంతవరకు నిజం ఉంది? నిజం లేకుండానే కోర్టు అంగీకరిస్తుందా? కోర్టులు ఏమంత ఈజీగా ఉన్నాయి? ఎవడు పడితే ఏదైనా పెడితే వేయటానికి. కోర్టు నిర్దిష్టంగా అన్నీ స్టడీ చేసి ప్రైమా ఫేసి, కోర్టు చెప్పి ప్రైమా ఫేసి ఆధారాలు ఉన్నాయి, అందువల్ల ఛార్జ్షీట్ ఫైల్ చేయండి అని అడిగింది. ప్రైమా ఫేసి అంటే ఏంటి? ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాధారాలు కోర్టులో తేల్చుకో. ఆ సాక్ష్యాధారాలు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఈ కరెక్ట్ కాదని తేల్చుకో. నువ్వు సీఎం అయినంత మాత్రం నువ్వు ఏదైనా తప్పు చేయొచ్చు అనుకుంటేట అది కుదురుద్ది. నాడు తప్పించుకున్నావు, తప్పించుకుంటూ వచ్చాయి, వాడు దొరికావు, అదేదో కోర్టు తెలుస్తుంది. వీళ్ళు మీరేంటయ్యా బాబు? ఏదో ఆయన అరెస్ట్ చేయకూడదు, ఆయన ఊడిపడ్డాడు పైలోంచి దివి నుంచి భూమికి దిగి వచ్చిన మహానుభావుడు, ఆయన కూడా అరెస్ట్ చేస్తారంట. ఆయన కూడా ఏంటి? ఆయన ఎవరికైనా గొప్ప? ఏ పౌరుల్లో ఈ భారతదేశంలో చట్టం అనేది నీకు నాకు సీఎం పిఎం ఎవరికైనా ఒకటే. అది దొరకనంతకాలం దొరికినాక దొంగ, అంతే. ఈనాళ్ళు దొరగా తిరిగాడు, దానికోసం ఎవరు లేదు, నీకు లేదేమో. మీ 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 అపోజిషన్ పార్టీలకి ప్రజల ముందుకు వెళ్ళడానికి ధైర్యం లేదు. ప్రజల ముందు ఏం చెప్తారు, ఏం అడుగుతారు? ఊరిని వెళ్ళిపోయి అందుకని మీ ప్రజలు తిరస్కరిస్తున్నారు. మీరు అరే ఒక రామారావు గారు పాదయాత్ర చేశారయ్యా. రామారావు గారు పాదయాత్ర చేస్తే ఆయన ఉన్న మీలాగా బట్టలు ఉడదీస్తా, నిక్కర్లు ఉడదీస్తా, కడ్రాయలు చూస్తే ఈ ఎదవ ఒకళ్ళు వాగల ఆయన బ్రహ్మాండంగా ఇదిగో నేను వస్తే 2 రూపాయల కిలో బియ్యం, నేను వస్తే స్త్రీలకి సమాన హక్కు ఆస్తిలో, నేను వస్తే కరణం మునసములు తీసేస్తా, ఈయే చెప్పాడు. అవి ప్రజలు నమ్మారు. ఆయన ఆవేశాన్ని చూసి ఓట్లే ఇలా ప్రజలు ఆయన చెప్పిన ప్రణాళికలు చూసి నమ్మి ఓటేశారు, గెలిపించారు. అట్లా మీరు చెప్పండి, ఏం చేస్తారో చెప్పండి. అవి చెప్పరు.
ఏం చెప్తారు? చెప్పలేరు. చంద్రబాబు చెప్పలేడు. చెబితే నాయన 19 ఏళ్ళు ఉన్నావు, ఒక 14 ఏళ్ళు పరిపాలించావు, 5 ఏళ్ళు ఇండిపెండెంట్ ఏపీకిను కంబైన్డ్ ఏపీకి 14 ఏళ్ళు పనిచేసి నువ్వు పీకింది ఏంటి 14 ఏళ్ళు, ఇవాళ కొత్తగా ఏం పీకుతావు అని అడుగుతారు. కనుక ఆయన అది మాట్లాడు. అందుకని సైకో అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి నన్ను గెలిపించండి అన్నీ అబద్ధాలు. నిన్నటిదాకా ఈ పథకాలని సిలోన్ అయిపోద్ది, శ్రీలంక అయిపోద్ది అన్నాడు. మళ్ళీ అయ్యే పథకాలను ఇంకా పెంచి నువ్వు ఇస్తానంటున్నావు. కన్సిస్టెన్సీ కావాలి. ఒకదాన్ని కాదు అంటే కాదు అని నిలబడాలి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు, నువ్వు ఎందుకు ఇస్తానని అనౌన్స్ చేస్తున్నావు? సో ఏదో రకంగా మాట్లాడే ప్రజలు అది చూస్తున్నారు. ఇవన్నీ అయ్యే పనులుగా ఎలక్షన్ కోసం మాట్లాడే మాటలు అయినా అంతే తప్పితే ఏం లేదు. పోయి గతంలో ఇచ్చాడు రైతు రుణమాఫీ అన్నాడు, చేసాడా? చేయలేదు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తాడు? ఊరినే ఎలక్షన్ ముందు పసుపు కుంకుమాన్ని ఇచ్చి దాన్ని మూసేసే అలా డ్రామా చేస్తాడని ప్రజలు చంద్రబాబుని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కాదు, అందుకని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కానీ ఏదో డ్రామా చేయాలని అతను ప్రయత్నిస్తాడు. దానికి నీ కర్మ. నువ్వు అసలు వచ్చిన అవకాశాన్ని సపరేట్గా బీజేపీ నువ్వు అన్న ఫైట్ చేస్తే ప్రజల్లో ఒక గుర్తింపు ఉండేది, ఒక ఫైట్ చేస్తారా. వెళ్ళిపోయి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చొని. అందుకనే వారాహి యాత్ర ఏమైంది? ఎందుకు ఆగిపోయింది వారాహి యాత్ర? నీ ఫ్యాన్సే చీపోమంటున్నారు. మాకే కర్మ అండి. నువ్వు పవన్ సీఎం, పవర్ స్టార్, అది ఇది మేము ప్రాణాలు దించుకుని గొంతులు దించుకుని మేము అరిచాము. అరిస్తే నువ్వు వెళ్ళిపోయి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటే మాకేం కర్మ? చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటానికి నీ కర్మ నువ్వు గారు కూర్చో. మేము అని ఎక్కడ స్పందన లేదు. అందుకని అది ఆగిపోయింది. పాదయాత్రలు అంటే అరుపులు కేకలు వాటితంతా వీణి పొడుస్తాయి కాదు. నిన్నటిదాకా చంద్రబాబుని తిట్టావు నువ్వు, నా తల్లిని తిట్టారు అంటే ఎంత ఆవేశంగా మాట్లాడావు. వదిలిపెట్టను, మేము తెలుగుదేశాన్ని తరిమి కొడతాను, అంతం చూసేదాకా నిద్రపోను అని ఇన్ని ఆవేశాలుగా మాట్లాడినవి మళ్ళీ వాళ్ళు ఎట్లాగే మళ్ళీ చంద్రబాబు ఒక్కడే నాయకుడు అని అంటావు. ప్రజలు ఏమంత అమాయకుల? ప్రజలంతా నేను చూసి ఎవడు జోకరా ఏం మాట్లాడి నిర్ణయం మాట్లాడి ఇవాళ మన జోకరా అమ్మని అవమానించిన వాడితో కూడా చేతులు కలుపుతాను అంటే వీడి దేనికి వెళ్తున్నాడు? ఏదో నిజంగా అందరూ అంటున్నట్టు ప్యాకేజ్ లేకుండా వెళ్తాడా అని అనుకోరు. సో అంటే ప్యాకేజ్ అంటే ఆయనకు ఆల్మోస్ట్ సినిమా విషయానికి వచ్చినట్లయితే ఒక సినిమాకు ఒక 50 కోట్లు 60 కోట్లు కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. అంటే ఒక సంవత్సరంలో ఆయన తలుచుకుంటే ఒక 2-3 మూవీస్ కూడా బ్యాక్ టు బ్యాక్ తీస్తాడు. ఆ క్రేజ్ ఉంది కదా. 1500 కోట్లు, 2000 కోట్లు, 1000 కోట్లు ఎక్కడ? 50 కోట్లు 20 కోట్లు ఎక్కడ? సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తాడు ఈయన? 2-3 చేస్తాను ఆయనే చెప్పాడు అఫీషియల్గా. వంకాయ చేస్తాడు 2-3 సంవత్సరానికి ఒకటి చేస్తే ఎక్కువ. వీళ్ళ ఇప్పుడు ఉన్న పద్ధతులు, ఇప్పుడున్న విధానంలో సంవత్సరానికి ఒకటి, సంవత్సరానికి 50 లక్షలు. ఒకే సంవత్సరంలో 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? కనుక ఎన్ని సినిమాల్లో సంపాదిస్తే నువ్వు హ్యాపీగా నీకు హ్యాపీగా ఉండడానికి ఓకే. సినిమా అక్కడే ఉంటే పర్వాలే. నీవు ఈ రాజకీయాలకు వచ్చి ఏదో చించేద్దామని అంటే పార్టీ నడపాలి, అవి నడపాలి, కనుక డబ్బులు కావాలి. అంటే ఆయన నార్మల్గా చెప్పాడు కదా చాలాసార్లు, అంటే నాకు ఏ బిజినెస్లు లేవు, వ్యాపారాలు లేవు, నాకు ఎలాంటి బిజినెస్ లేవు, కాబట్టి నాకున్న వృత్తిని నేను దీంట్లో సంపాదించుకొని నా పార్టీ ఫండ్ కోసం నేను ఖర్చు పెట్టుకుంటున్నా, నా కార్యకర్తల కోసం, నా మెయింటెనెన్స్ కోసం త్యాగం చేసేస్తున్నావమ్మా. నిన్నెవడు కష్టపడి నువ్వేదో సీఎం పదవి కావాలని కష్టపడుతున్నావు. కష్టపడకుండా వస్తాయి అన్నీ. ఏదో ఎవరికో త్యాగం చేస్తున్నట్టు నేనేమన్నా బాబు నువ్వు రా బాబు అని ప్రజలు ఏమన్నా కోరుకున్నారా పవన్? నువ్వేదో పెద్ద త్యాగం చేస్తున్నట్టు మాట్లాడు. నీకు కోరిక, ఆశ ఉంది సీఎం అవ్వాలని. ఆ కోరిక, ఆశ కోసం పడుతున్నావు పాటలు. దానికేదో ప్రజల కోసం ఏదో త్యాగం చేస్తున్నట్టు నువ్వు వస్తేనే ప్రజలు కోరుకుంటున్నారు. అయ్యో పవన్ రాకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, పవన్ రాక కోసం ఎదురు చూస్తున్నాను, ప్రజలు నిరాహార దీక్షలు ఈ దీక్షలు చేస్తున్నట్టు ఈ గాలి కబుర్లు, కాకమ్మ కబుర్లు ఎందుకు? నీకు సీఎం పదవి మీద కోరిక ఉంది. ఆ కోరిక కోసం పాటుపడుతున్నావు. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. దానికోసం కష్టపడుతున్నావు. ఈ కష్టపడటం విధానంలో నీ దగ్గర సరైన విధానం లేదు. కష్టపడటంలో ఎవరైనా కష్టపడి విజయం సాధించు. కానీ నీ దగ్గర కష్టపడే ఆవేశం ఉంది, కానీ ఆలోచన లేదు. ఓ పరిపుష్టమైన విధానం లేదు. ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి ఏమీ తెలియదు. పిచ్చిగా సినిమా ఫీల్డ్లో వాగినట్టు. సినిమా ఫీల్డ్లో చెల్లుద్ది, నువ్వు హీరో కనుక చెల్లుద్ది, ఏం వాగినా చెల్లుద్ది. రాజకీయాలకు వచ్చినప్పుడు సినిమా అభిమానులు కాదు మొత్తం. సార్ అంటే
ఆయన నార్మల్గా మీరు ఏమంటారు, నేను ఇట్లా సీఎం కావాలనుకుంటున్నా అది ఇది అని అన్నారు కదా. సో ఆయన నార్మల్గా ఎప్పుడైనా కావాలనుకుంటే మరి ఇప్పుడు టీడీపీ తోటి అయితే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ టీడీపీ అనూహ్యంగా రెండు జనసేన టీడీపీ అధికారంలోకి వచ్చినా కానీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అయితే సీఎం గారు కదా, ఆ విషయం ఆయనకు తెలియకుండా అయితే ఉండదు కదా. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? నిన్నటిదాకా ఏమన్నాడు సీఎం ఎవరు అనేది నేను చంద్రబాబు నిర్ణయిస్తాం. సో సీఎం హరిరామ జోగి గారు అన్నారు ఒక టర్మ్ నువ్వు ఒక టర్మ్ ఆయన, ఇద్దరు 2.5 ఏళ్ళు ప్రామిస్ తీసుకోమన్నారు. అలాగే అన్నాడు నేను సీఎం అవుతాను, మీరు కాపులందరూ కలిసి గెలిపిస్తే నేను సీఎం అవుతాను అన్నాడు. ఇవన్నీ ఎందుకు మాట్లాడావు? ఇవాళ ఎందుకు 24 సీట్లకు పరిమితం అయ్యావు? ఏ పాయింట్లో లొంగావు అక్కడ? నువ్వు అదే మాట మీద ఉండొచ్చు కదా. సగం 2 కలిసి పోటీ చేద్దాం, మాకు 60 సీట్లు, మీరు మిగతా 115 సీట్లు మీరు, ఇద్దరు కలిసి పోటీ చేద్దాం, ఆ 2.5 ఏళ్ళు మీరు 2.5 ఏళ్ళు మేము, ఈ కమిట్మెంట్ తోటి ఎందుకు వెనక్కి జరిగావు? అదే ఎందుకు అనుకోవచ్చు సార్, అంటే ఈయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఆయనకు కాసులు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎందుకంటే ఇందుకే, ఏమీ కాదు, వేరే కాదు. ఒకటి ఇది, ఇంకోటి తనకే మన సీన్ ఇంతే అని అర్థమైపోయింది. మన సీను మనం ఇంతకు మించి లేదు, ప్రజల్లో మనం దిగజారిపోయాం, ప్రజల్లో మన ఇమేజ్ పడిపోయింది, మనమేదో వస్తే ఏదో చించేస్తాం పొడి చేస్తాం అనేది గతంలో. ఈ 5 ఏళ్ళ ప్రయాణం, 10 ఏళ్ళ రాజకీయ ప్రయాణం ప్రజలు మనని పూర్తిగా కాసి వడపోసేశారు. ఇది మనం ఎందుకు అంత సీను అంత ఆర్భాటానికి మనం పనికిరాము. ఏదో వాగటానికి ఎవరినో ఒకళ్ళు పక్కన చేరడానికి వాగడానికి తప్పితే, కనీసం ఈసారి ఏదైనా వస్తే 4-5 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి తప్పితే మన అంత సీన్ లేదు అని తనకే అర్థమైపోయింది. చంద్రబాబు అర్థమయ్యేలా చేశాడు, నాయన నీ సీన్ ఇంతే, నువ్వు ఇంతకు మించి ఎక్కువ ఆరాటపడితే ఏం ప్రయోజనం లేదు, నీ దగ్గర ఉన్న శక్తి బలం, నీ బలం ఇంతే. 24లో కనీసం ఒక 10 సీట్లు గెలవగలిగితే ట్రై చేయి, అది కూడా కష్టం నీకు కనుక, అందుకని అనవసరంగా నీకు ఇచ్చి సీట్లు పోగొట్టుకుంటూ ఉంది. కాకపోతే కలిసి ఉన్నాం కనుక ఒక 24 సరిపుచ్చుకొని అందులో ఏదో పార్లమెంట్లోకి అసెంబ్లీలోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించు, అంతే తప్పితే ఇంత సీన్ లేదని క్లీన్గా చంద్రబాబు చెప్పేశాడు. అది తనకు అర్థమైపోయింది. అందుకని ఒదిగి సైలెంట్గా వెనక్కి తగ్గి మూసుకుని కూర్చున్నాడు అంతే. ఇచ్చిన బెచ్చం పుచ్చుకుంటాం ఉత్తమం కాదు అని ఎక్కువ అంటే బెత్తం పుచ్చుకుంటారేమో కనుక ఇచ్చిన బుచ్చం చంద్రబాబు ఇచ్చే బెచ్చాన్ని పుచ్చుకొని మనం అందరికీ నచ్చేలా ఉండిపోతే, చంద్రబాబుకు నచ్చేలా ఉండిపోతే చాలు అని తగ్గాడు. అండ్ లాస్ట్ టైం గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఆయన 2 నియోజకవర్గాల నుంచి వెళ్ళి పోటీ చేశాడు, గాజువాక, భీమవరం 2 నియోజకవర్గాల్లో చేశాడు, బట్ ఓడిపోయాడు. ఈ టైంలో అంటే ఆయనే మెయిన్ పార్టీ జనసేన, కాకపోతే ఈసారి ఉన్న 24 సీట్లలో కేవలం 5 మాత్రమే కన్ఫర్మ్ చేశారు. 5 నెల్లిమర్ల ఒకటి, తెనాలి ఒకటి. చంద్రబాబు ఇంకొక స్ట్రాటజీ చేస్తున్నాడు, చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు ఏం చేయబోతున్నాడంటే పవన్ కళ్యాణ్ని బదనాం చేయడానికి, నువ్వు ఎమ్మెల్యేగా వద్దు, ఎందుకంటే చంద్రబాబు తెలుసు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చాయంటే 2 నాయకత్వాలు అవుతాయి. తనొకడు ఒకవేళ పొరపాటున జరిగే పని కాదనుకో, ఒకవేళ కాకపోయినా అపోజిషన్లో వచ్చి కూర్చున్నా, ఇద్దరు కూర్చుంటే 2 నాయకత్వాలు అవుతాయి. ఈ మనాడు నోరు ఊరుకోదు, అసెంబ్లీలో ఏదో అవుతూ ఉంటాడు, సో పబ్లిక్లో అవుతాడు, మళ్ళీ దానికి ఓవర్టేక్ చేయడానికి తనేదో అలా చేయాలి చంద్రబాబు. సో ఇందుకని ఇతను అసెంబ్లీకి రాకుండా తప్పించడం కోసమని నువ్వు ఎంపీకి వెళ్ళు, ఎంపీ ఎలక్షన్కి వెళ్ళు, నీకు బీజేపీ తోటి సహవాసం బాగుంది కదా, ఇప్పుడు మన కాంబినేషన్లో ఎంపీగా గెలు, రేపు ఆ సహవాసంతో ఆ కాంబినేషన్ తోటి నువ్వు ఆంధ్ర కోటాలో మినిస్టర్ అవ్వు. సో ఎంపీగా తరిమేయటానికి ప్లాన్ చేస్తున్నాడు రేపు, అందుకనే అనౌన్స్ చేయింది. అనౌన్స్ రేపొద్దునే తను దేశ రాజకీయాల కోసం అని నేను ఢిల్లీలో నా గళం వినిపించడం కోసమని ఎంపీకి వెళ్ళిపోతున్నానని చెప్పి రేపు అది జరగబోతు చూస్తూ ఉండండి. చంద్రబాబు యొక్క మాస్టర్ ప్లాన్ అది. రేపు ఇక్కడే కాకుండా అసెంబ్లీలో కూడా ఇతని పక్కన పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు చంద్రబాబు. పక్కన పెట్టుకుంటే ఏదో వాగుతాడు, ఏదో చేస్తాడు, సర్దుకోలేక నేను సావాలి కనుక ఇతన్ని అటు పంపించేస్తే ఏదో బసపడి మనాడేముంది ఏదో కొట్టే, ఆ డబ్బంతా మీరు పార్లమెంట్కి వెళ్ళిపో, నేను కావాల్సి సరుతాను, కావాల్సి చూస్తాను,
అక్కడ నుంచి మన మనిషిగా నువ్వు పార్లమెంట్లో ఉన్నావంటే ఢిల్లీలో స్ట్రాంగ్గా ఉంటుంది అని ఇలాంటి ఏ బిల్డప్లు ఇస్తాడు. చంద్రబాబు మాయలో పడిపోతాడు. రేపు వింటారు, మీరే చూస్తారు. వెళ్తే అందుకనే అనౌన్స్ చేయింది. అంటే ఆయన ఆల్మోస్ట్ నేను ఇక్కడే ఉంటాను లోకల్, నేను వచ్చిందే ఆంధ్ర రాజకీయాల కోసం అని కూడా చాలాసార్లు చెప్పారు కదా. మరి ఆ మాటలు నిలకడ మాటలు ఏమున్నాయమ్మా? అతను నేను బీజేపీతో ఉంటానన్నాడు, ఒంటరిగానే పోరాటం చేస్తా అన్నాడు, నేను సీఎం కోసమే నేను పదవి కోసం ఉంటా అన్నాడు. అన్నీ ఉన్నాయా ఇప్పుడు? ఆ మాటలు ఏమైనా ఉన్నాయా? అతని మాటలకి ఏముంది? అతను ఎప్పటికప్పుడు వెంకటలక్ష్మి ఆ టయానికి ఏ ఆవేశం వస్తే ఆ ఆవేశంలో మాట్లాడే మనిషి. ఒక ఆలోచించుకుని ఒక నిర్దిష్టంగా ఒక ప్రణాళికగా మాట్లాడేవాడు కాదు కదా పవన్ కళ్యాణ్. కనుక అతను ఇలా అన్నాడు కదా, అన్నాడు కదా అని ఉంటాడు అంటే ఉండడు. ఆ సందర్భానికి తగినట్టు ఎటు పడితే అటు ఒక ప్రణాళిక లేదు, అతనికి ఒక క్యారెక్టర్ లేదు. అంటే రాజకీయ లక్ష్యం, రాజకీయ క్యారెక్టర్ లేదు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ అంటే ఇదే మాట్లాడతాడు, ఇలాగే ఉంటాడు, ఇలాగే చెప్తాడు అనేది లేదు. రాజకీయంగా నిర్ణయం మాట్లాడాడు, ఇవాళే మాట్లాడు, రేపే మాట్లాడతాడు, బ్యాలెన్స్ లేదు. సో అతను మాట్లాడేది ఉంది, ఏం మాట్లాడేది మరి రేపు ఏమైనా చంద్రబాబు ట్రాప్లో పడతాడు. ఇంకొంచెం ఎక్కువ ఇప్పుడు ప్యాకేజ్ కానీ ఇంకొంచెం ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వటము, లేదా ఇంకేదో ఆశ చూపించటము జరుగుద్ది. ఈసారి అంటే ఆయన ఎన్నికల్లో పోటీ అంటే కన్ఫామ్ సీట్లు అయితే కన్ఫామ్ చేయలేదు, బట్ ఒకళ్ళ వస్తే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా సార్. అంటే లాస్ట్ టైం ఓడిపోయినందుక, లేకపోతే ఇంకేంటి ఆయన ప్లాన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? అంటే లాస్ట్ టైం అంటే 2 నియోజకవర్గాల్లో చేశారు, ఈసారి ఒక్కసారి కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అక్కడ ఓడిపోయాడు పోయినసారి, మళ్ళీ ఇప్పుడు ఓడిపోతే రాజకీయంగా ఇదైపోద్ది. రాజకీయంగా అంటే ఆల్మోస్ట్ గెలిపోవటములు సహజంగా సార్, ఎవరికైనా కొన్ని నియోజకవర్గాల్లో గెలుస్తారు, ఓడిపోతారు. అలా అని చాలామంది ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఓడిపోయారు, మళ్ళీ సీఎం అయ్యారు, అలా ఉంటుంది కదా. ఓడిపోవటం వేరు, ఈ ఓడిపోవటం వేరు. ఇతను ఒక ఉవ్వెత్తున తుఫానులాగా, ఒక ఉవ్వెత్తులాగా నేను వస్తున్నా, చించేస్తా, పొడి చేస్తా, చంపేస్తా, నరికేస్తా, బొంచేది అని ప్రగల్భాలు పలుకుతూ వచ్చాడు. వచ్చినాక నువ్వు తెచ్చేది లేదు, వచ్చేది లేదు, లెగిస్తే మనిషి కాదు అనుకుంటే నువ్వు లెగిస్తే మనిషివే కాదు. నీ దగ్గర ఏ రకమైన రాజకీయ దురంధర లక్షణాలు లేవు. ఈ రాజకీయం పరముగా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఒక లక్షణము, దర్పము నీ దగ్గర లేదు అని ప్రజలు తేల్చేశారు. సో అందువల్లే 2 చోట్ల ఓడించారు. ఒక నాయకుడు 2 చోట్ల ఓడిపోవడం అనేది 2 చోట్ల ఓడించారు. తర్వాత ఏమన్నా ఓడిన తర్వాత అయినా ఏమన్నా రాజకీయ ప్రయాణం కొంచెం బాగుపడ్డాడంటే లేదు, ఇంకా దిగజారాడు. ఓడిన తర్వాత ఇంకా చంద్రబాబుతోటి బీజేపీని ఎందుకు కాదనుకున్నావు, ఎందుకు బీజేపీతో కలిసి ప్రయాణం అన్నావు ఫస్ట్, మరి 2020లో మళ్ళీ ఎందుకు 2022లో బీజేపీ కాదు చంద్రబాబు అన్నావు. దేనికి ఒక కారణం ఉండాలి, ప్రజలు కూడా ఒప్పుకుంటారు, ప్రజలు కూడా మార్పులు ఒప్పుకుంటారు. దానికి ఒక నిర్దిష్టమైన విధానం కారణం ఉండి ఈ కారణం వల్ల బీజేపీని కాదని ఉండాలి. ఏమీ లేదే అంటే నీకు ఎక్కడ ఏదో ఇక్కడేదో ప్యాకేజీ ట్రై చేస్తే వీళ్ళు ప్యాకేజీ ఇచ్చే బాపతులు కాదు, కనుక అక్కడ ఇచ్చే బాపత్తు అక్కడ లేదు. అక్కడ చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ అవుతుంది కనుక వెళ్ళి, అంతకన్నా ఏమీ లేదు. ఇంకా ఆయన బ్రదర్ నాగబాబు గారు కూడా అంటే ఆయనకు కూడా ఇంకే సీట్ కన్ఫర్మ్ కాలేదు, బట్ ఆయన కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు కదా. మరి అనవసరమా ఇప్పుడు వాళ్ళ గురించి పెద్దగా డిస్కస్ చేయటం అనవసరం. అయిపోయిన పార్టీ అది అయిపోయిన వాళ్ళ గురించి ఏదో పెద్ద మహానాయకులు, మహారాజకీయ పార్టీ, పెద్ద రాజకీయ వ్యూహాలున్న పార్టీ, గాలి సోది ఆవేశంగా మాట్లాడే ఆలోచన లేని పార్టీ వాళ్ళ గురించి పెద్దగా అంతగా డిస్కస్ చేయటం అనవసరం. ప్రజలు కూడా తీసేస్తున్నారు, అది వేస్ట్ మెటీరియల్ కింద. ఇంకోటి ఏంటంటే జగన్ గారికి రీసెంట్గా అంటే ఆయన మీద వచ్చే మూవీస్ యాత్ర కానీ, లేకపోతే ఇప్పుడు వ్యూహం ఆర్జీవి గారు తీసేటువంటి వ్యూహం, శబదం సినిమాలు ఆయనకు చాలా అంటే బ్యాక్ బోన్లో ఉండి చాలా సపోర్ట్ చేస్తున్నాయి, దానివల్ల కూడా అంటున్నారు. ఎంతవరకు నిజం అసలు? సినిమాల వల్ల ఓట్లు పడవమ్మా. సినిమాల వల్ల ఇప్పుడు ఒక వ్యూహం సినిమా చూసు లేదా ఇంకో సినిమా చూసు ప్రజలు నిర్ణయాలు మార్చుకోరు. ఆల్రెడీ ప్రజలు చూస్తున్నారు అంత ఓపెన్గా. ఇవాళ రాజకీయాలు వేరు, గతంలో రాజకీయాల్లాగా మూసిపెట్టిన రాజకీయాలు కాదు. ఇవాళ సోషల్ మీడియా వచ్చినాక ఎవ్రీథింగ్ ఓపెన్, ప్రతిదీ ప్రజలు చూస్తున్నారు, ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు. వీళ్ళు ఈ సినిమాను చూసి జగన్కి వెయ్యాలనుకునేవాడు వెయ్యకపోవటం కానీ, జగన్కి వెయ్యొద్దు అనుకున్నవాడు వేద్దామని కానీ సినిమాను చూసి మారడు అభిప్రాయాలు. సినిమా ఒక ఎంటర్టైన్మెంట్గా చూస్తారు, ఓకే అంతే. వ్యూహం యాత్ర చూశారు, రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్ప విశేషాల గురించి చూశారు. యాత్ర 2 ఆయన ఆ రేంజ్లో వెళ్తూ ఉంది. సో వ్యూహం పచ్చి విమర్శ, లో గ్రేడ్ విమర్శ, లో గ్రేడు
చంద్రబాబుని చూపించడం తప్పది. ఆ క్యారికేచర్ వేసినప్పుడు ఆధారాలతో చూపించాలి. రామ్ గోపాల్ వర్మ అంత ఇంటలెక్చువల్ కాదు, రాజకీయ ఇంటలెక్చువల్ ఉన్నవాడు కాదు. ఏ డబ్బుల కోసం డబ్బులు తీసుకున్నాడు, తీసేసాడు. అది క్యారికేచర్ పెట్టి అసహ్యంగా అసభ్యంగా ఆధారాలు లేని విషయాలను పెట్టి, ఎప్పుడు కూడా ఆధారాలు క్యారికేచర్ పెడితే ఆధారాలు ఉన్న విషయాలు పెట్టాలి. క్యారికేచర్ లేదు, ఫిక్షన్ అంటే నీ ఇష్టం. ఫిక్షన్ కాదు, క్యారికేచర్ బయోపిక్ కాదు, ఫిక్షన్ కాదు. నా పిచ్చి వాగుడు, నా పిచ్చి నేను విమర్శించాలి కనుక దాన్ని చూసి ఎవడన్నా ఆ సినిమా చూసేసి జగన్ ఓట్లు వేసేస్తారు. ఎంతో కొంత ప్రభావం ఉంటుందని అయితే అంటున్నారు కదా. ఎప్పుడు ఇంతవరకు ఆనాడు కిస్సా కుర్సీకా కాడ నుంచి ఇవాళ సినిమా దాకా రాజకీయ సినిమాలు అనేక వచ్చినాయి. ఏ సినిమా కూడా సినిమా వచ్చి ఓట్లుగా మార్చే సీన్ ఇంతవరకు లేదు. ఆనాటి కిస్సా కుర్సీ నేను పనిచేశాను, మండలాధీశుడు, నా పేరు మండలాధీశుడు సాహసమే నా ఊపిరి. నేను పనిచేసాం దాంట్లో. ఈనాడు పనిచేసాం. ఈనాడులో సైకిల్ యాత్ర పెట్టాం. అదేమన్నా ఎంజాయ్ చేశారు అంతే. దానివల్ల ఓట్లు మారటాలే ఉండవు. ఓట్లు దానివల్ల నిర్ణయాలు, ఇప్పుడు కొత్తగా వచ్చే ఓట్లు ఒక 10% ఉంటారు కొత్త ఓటర్సు, ఇంకో 10% తటస్థ ఓటర్లు ఉంటారు. వీళ్ళు ఈ సినిమాలు చూసి నిర్ణయం కారు. జరిగే సంఘటనలు, జరిగే కాంబినేషన్, పర్మిటేషను, రాజకీయ విన్యాసాలు, రాజకీయ వీటిని బట్టి నిర్ణయిస్తారు. అందుకని వీటిని బట్టి ఈ సినిమాలను బట్టి ఓట్లు పడతాయని ఎవడన్నా అనుకుంటే వాడంత మూర్ఖుడు, అజ్ఞాని, అవివేకి, అర్ధజ్ఞాని మరొకడు లేడు. అండ్ ఫైనల్గా ఆర్జీవి గారు వైసీపీ కార్యకర్త అని కూడా చాలామంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? వైసీపీ కార్యకర్త అనుకుంటే తప్పమ్మా. అతను డబ్బుకు కార్యకర్త. నువ్వు డబ్బులు ఇస్తే అతను ఎలాంటి సినిమా అయినా తీస్తాడు, ఏ సినిమా అయినా తీస్తాడు. అతను డబ్బులు ఇస్తే చాలు. దున్నపోతుతోటి ఎద్దుతోటి సంభోగం తీయాలయ్యా ఒక గాస్ట్లీ సినిమా. ఒక బాగా బకాసురులాగా ఉన్నవాడు ఒక గేదతోటి సంభోగం చేయాలని ప్రయత్నిస్తాడు. దాని మీద సినిమా చేయాలి, నీకు ఎంత కావాలో డబ్బులు ఇస్తాడు, తీస్తాడు. అది చిచ్చే అదే సినిమా నువ్వు నేను అనుకో, అదేంటని మరి అని అంటాం. అతను అదేం లేదు, తీస్తానంటాడు. అంతటి నీచుడు, నికృష్టుడు, డబ్బు కోసం పెంట మీద రూపాయి ఉంటే నాలికతోటి తీసుకోగలిగిన నీచ నికృష్ట వ్యక్తి అతను. కనుక అతను వైసీపీకి ఉంది. రేపు చంద్రబాబు పిలిచి డబ్బులు ఇచ్చేయమంటే చంద్రబాబు చేస్తాడు. రేపుకి షర్మిల ఉంది కదా, షర్మిల డబ్బులు ఇస్తాను, నా మీద నాకు తీయండి అంటే తీస్తాడు. డబ్బు అతనికి ఏం సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం, మంచి చెడు ఏమీ లేదు. అది డబ్బు ఇస్తే ఏమైనా చేస్తాడు. మొహం మీద ఉమ్మేసినా తుడుచుకుంటాడు. అది తనే కూడా చెప్పేస్తాడు. ఫైనల్గా ఆంధ్ర రాజకీయాల గురించి అంటే మీకు తెలిసినంత వరకు ఏం చెప్తారు సార్? అంటే ఎన్ని రోజులు వస్తున్నారు, చాలామంది ఏమంటారు, అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు మిగతా వాళ్ళంతా మూకుమ్మడిగా కుంభకోణంలో అంటున్నారు. చాలా విమర్శలు వస్తున్నాయి. ఆంధ్ర రాజకీయాలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్ ఉన్నాయి. అండ్ రాబోయే ఎన్నికలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఆంధ్ర రాజకీయాల గురించి ఏం చెప్తారు? ఆంధ్ర రాజకీయాలు నేను చెప్పాను కమ్మా, మన రాష్ట్రంలో ఉన్నంత దౌర్భాగ్యపు, దుర్మార్గపు, ఒక దశ లేని, ఒక విధానం లేని, ఒక లక్ష్యాలు లేని, ఎవరితో ఉన్నారో ఒక నీతి నియమం లేని దౌర్భాగ్యపు అపోజిషన్ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు మన భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు. మన దరిద్రం ఆంధ్ర రాష్ట్రంలో ఈ అపోజిషన్ పార్టీలు ఉన్నాయి. ఈ అపోజిషన్ పార్టీల యొక్క దౌర్భాగ్య విధానాల వల్లే జగన్ మళ్ళీ గెలిచే అవకాశం. జగన్ చేసిన మంచి వల్ల జగన్ చించేసారు, పొడిచారు, అందువల్ల అతను వస్తాడు అనుకుంటుగా. అది ఒక పర్సంటేజ్ నవరత్నాలు అయ్యి కొంత ఉండొచ్చు కానీ, బట్ ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు. ప్రజలు ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఎవరికి ఇవ్వాలి అవకాశం? చెత్తను కాదనుకుని పరమ చెత్త చంద్రబాబుకి ఇవ్వలేం కదా. చెత్తను కాదనుకుని భ్రష్టమైన వ్యక్తిత్వాన్ని కోల్పోయే క్యారెక్టర్లెస్ బీజేపీకి ఇవ్వలేం కదా. ప్రజలు కనుక పరమ చెత్తలో చెత్తే బెటరు. నోన్ డెవిల్ ఈస్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజెల్ అన్నారు. ఈ తెలియని ఈ వీళ్ళకన్నా తెలిసిన రాక్షసే బెటర్, దెయ్యమే బెటర్. సో ఆ లెక్కలో
ఈ చంద్రబాబు లాంటి దౌర్భాగ్యుడిని మళ్ళీ తెచ్చుకుంటాం ఎందుకు? ఈ ఒక క్యారెక్టర్ లేదు, వ్యక్తిత్వం లేదు, సిగ్గు శరం లేని బీజేపీ ఎందుకు? ఈ నిలకడ లేని, నిర్ణయాత్మకంగా ఏమి మాట్లాడలేని, ఏవి ఒక గోలు, ఒక ఎయిము, ఒక దిశ, ఒక దశ ఏం మాట్లాడేది ఏమీ లేని ఈ అరుపులు కేకలు తప్పితే ఏమీ చేతకాని ఈ పవన్ ఎందుకు? వీళ్ళ చేతుల్లో పెట్టదు రాష్ట్రం, ఏదో చేస్తున్నాడు కదా కొంచెం అని ప్రజలు ఆ నిర్ణయాలు ఆ దారిలో ఉన్నారు. సో వీళ్ళే గెలిపిస్తున్నారు అతను, వీళ్ళే రేపు గెలిపించబోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎవరితో ఉన్నారు చెప్పమ్మా నువ్వు కరెక్ట్గా నాకు ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు ఎవరితో ఉన్నారు, ఎవరితో ఉన్నారో తెలియదు. ఇంకా ఏం ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలి? అది అంతే, దౌర్భాగ్యపు ఆ పొజిషన్ వల్ల మళ్ళీ జగనే గెలిచే అవకాశం. సో మొత్తంగా అంటే ఆంధ్ర రాజకీయాల్లో ఎవరితో లేరు. సో ఉన్నదానికంటే ఏమంటారు, మంచి చేసిన దానికంటే చెడుగే ఎక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే గుడ్డిలో మెల్ల అన్న సామెతగా అయితే త్రిపురనేని చిట్టిబాబు గారు అయితే మనతో పాటు అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ సంతోష్తో శ్యామ్, దిశ టీవీ, హైదరాబాద్.